హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మెర్సీ స్టడీ సర్కిల్. నేను మీ మెర్సీని. ఈరోజు చెప్పుకోబోయే టాపిక్ ఏంటంటే 8th క్లాస్ హిస్టరీ న్యూ సిలబస్ నుండి 8th లెసన్ మహిళలు కులాలు సంస్కరణలు. ఈ లెసన్ సంబంధించిన టోటల్ 65 బిట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. చాలామంది యూట్యూబర్స్ ఇన్ని బిట్స్ అయితే ఒక లెసన్కి ఇవ్వరు, ఒక 20-25 బిట్స్ అంతకన్నా ఎక్కువ ఇవ్వరు ఫ్రెండ్స్. మీకైతే టైం సేవ్ అయ్యే విధంగా ప్రతి బిట్ పేజ్ నెంబర్స్తో ఇస్తున్నాను. ఒక లెసన్కి ఎక్కడ బిట్ మిస్ చేయకుండా అయితే ఇస్తున్నాను ఫ్రెండ్స్. సో మీ సపోర్ట్ కూడా అందించండి. చాలామంది సబ్స్క్రైబ్ చేస్తుంటారు, వెంటనే అన్సబ్స్క్రైబ్ కూడా చేస్తూ ఉంటారు. అన్సబ్స్క్రైబ్ అనేవి మీ ఇష్టం, కాకపోతే చేసే మాలాంటి వాళ్ళకి కొంచెం మీ యొక్క సపోర్ట్ ఇస్తే ఇంకా మంచి మంచి థాట్స్తో వీడియోస్ చేయాలన్న ఒక ఇంట్రెస్ట్ అయితే ఉంటుంది. సో మీ సపోర్ట్ అయితే అందించండి. మీరు ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే మీ అమూల్యమైన సబ్స్క్రైబ్తో నాకు సపోర్ట్ చేయండి. ఇంకా వీడియోకి లైక్ చేయకపోతే ప్లీజ్ లైక్ చేసేయండి. భారతదేశానికి వచ్చి సతీ గురించి అనేక చిత్రాలు వేసిన యూరోపియన్ చిత్రకారుడు బల్థాజర్ సౌల్విన్. మహిళకు సమ్మతి ఉన్నా లేకపోయినా చనిపోయిన తన భర్తతో పాటు చితిపై కూర్చొని ఆమె కూడా మరణించే విధానాన్ని ఏమని పిలిచేవారు? సతీ. సతీ అంటే పుణ్యస్త్రీ అని అర్థం. తమను తాము ఉన్నత కులాలకు చెందినవారుగా భావించిన వారు బ్రాహ్మణులు, క్షత్రియులు. వైశ్యులుగా పిలువబడిన వారు వ్యాపారులు, వడ్డీ వ్యాపారులు. వైశ్యుల తర్వాత స్థానంలో ఉన్న రైతులు, చేతి వృత్తుల వారు, నేత కార్మికులు, కుమ్మరులు ఏ విధంగా పిలువబడేవారు? శూద్రులు. బ్రహ్మసభ అనేవారు. ఈ బ్రహ్మసభ అని పిలువబడే సంస్కరణ సంస్థను ఎవరు ఎక్కడ స్థాపించారు? రాజా రామ్మోహన్ రాయ్ కలకత్తాలో స్థాపించారు. సతిని నిషేధించిన సంవత్సరం 1829, 1829. ఏ శతాబ్దం మొదట్లో యూరోపియన్ అధికారులు భారతీయుల ప్రజలను ఆటవికమైనవిగా విమర్శించారు? 19వ శతాబ్దం మొదట్లో. ప్రాచీన గ్రంథాలను ఉపయోగించి వితంతువులు మళ్ళీ పెళ్లి చేసుకోవచ్చని సూచించిన వారు ఈశ్వర్చంద్ర విద్యాసాగర్. వితంతు పునర్వివాహ చట్టం ఆమోదించబడిన సంవత్సరం 1856. 1875లో ఆర్య సమాజాన్ని స్థాపించిన వారు స్వామి దయానంద సరస్వతి. రాత్రిళ్ళు మినుకుమనే కొవ్వొత్తుల వెలుగులో రహస్యంగా చదవడం, రాయడం నేర్చుకున్న వారిలో ఈమె కూడా ఒకరు. సుందరీదేవి. మహారాష్ట్రలో బాలికల కోసం పాఠశాలను స్థాపించిన వారు జ్యోతిరావు పూలే. ఖురాన్ ఆధారంగా స్త్రీ విద్య కోసం వాదించిన ముస్లిం మహిళ ముంతాజ్ అలీ. ఉర్దూ నవలలు మొదటగా 19వ శతాబ్దం చివరి నుండి రాయడం ప్రారంభించారు. 19వ శతాబ్దంలో బాలికలకు ఒకే రకమైన విద్యను అందించిన సంస్థల్లో మొదటిది హిందూ మహిళా విద్యాలయం. ముస్లిం బాలికల కోసం పాట్నా, కలకత్తాలలో పాఠశాలలను ప్రారంభించిన ప్రఖ్యాత మహిళ బేగం రోకేయా సెఖావత్ హుస్సేన్. ఏ సంవత్సరం నాటికి భారతీయ మహిళలు విశ్వవిద్యాలయాల్లోకి అడుగుపెట్టారు? 1880. పూనాకు చెందిన విద్యావంతురాలైన తారాబాయి సిండే ప్రచురించిన పుస్తకం స్త్రీ పురుష తులన. పూనాలో వితంతు శరణాలయాన్ని స్థాపించినది పండిత్ రమాబాయి. 20వ శతాబ్దంలో స్త్రీల సమానత్వం, స్వేచ్ఛ కోసం జరిగే డిమాండ్లకు మద్దతు ఇచ్చిన నాయకులు జవహర్లాల్ నెహ్రూ, సుభాష్ చంద్రబోస్. బాల్య వివాహ నిరోధక చట్టం ఆమోదించబడిన సంవత్సరం 1929, 1929. బాల్య వివాహ నిరోధక చట్టం ప్రకారం పురుషులు, స్త్రీలు ఏ వయసులో వివాహం చేసుకోవచ్చు? పురుషులైతే 18 years, స్త్రీలైతే 16. భారతదేశంలో నేటికి కూడా ఎంత శాతం కంటే ఎక్కువ మంది బాలికలు 18 సంవత్సరాల వయసుకు ముందే వివాహం చేసుకుంటున్నారు? 20%. కుల వ్యవస్థ నిర్మూలన కొరకు బొంబాయిలో పరమహంస మండలిని స్థాపించిన సంవత్సరం 1840, 1840. 19వ శతాబ్దంలో వీరి కోసం క్రైస్తవ మిషనరీలు పాఠశాలను ఏర్పాటు చేశారు. నిమ్న కులాలు, గిరిజనులు. 19వ శతాబ్దంలో భారతీయ కూలీలను మార్సిస్కు తీసుకెళ్లిన కూలీ నౌక పేరు జాన్ అలెన్. క్రింది వాటిలో సరికానిది. 19వ శతాబ్దంలో ప్రజలు చర్మకారులను అసహ్యంగా చూసేవారు. మొదటి ప్రపంచ యుద్ధం కాలంలో సైనికుల యొక్క బూట్ల కొరకు విపరీతమైన డిమాండ్ పెరిగింది. చర్మకారులు సైన్యానికి బూట్లు సరఫరా చేసే అధిక లాభాలు పొందేవారు. ఇవన్నీ సరైనవే. దళిత ఉద్యమ నాయకుడు బిఆర్ అంబేద్కర్. 19వ శతాబ్దంలో ప్రస్తుత ఆంధ్రప్రదేశ్లోని ఒక ముఖ్యమైన అంటరాని కులంగా ఉండేవారు మాదిగలు. చెప్పులు కుట్టడంలో నిపుణులు మాదిగలు. అంటరాని వారిగా పరిగణించబడిన కులాలు మహర్ కులాలు.
గుజరాత్లోని అగ్రవర్ణ భూస్వాములకు సాగు పనులే లేకుండా వారి ఇండ్లలో రకరకాల పనులు చేసే కులస్తులు డొబ్లస్. రిపీట్ అగైన్. గుజరాత్లోని అగ్రవర్ణ భూస్వాములకు సాగు పనులే కాకుండా వారి ఇండ్లలో రకరకాల పనులు చేసే కులస్తులు డొబ్లస్. బాంబే ప్రెసిడెన్సీలో ఏ సంవత్సరం వరకు అంటరాని వారికి ప్రభుత్వ పాఠశాలలో ప్రవేశం ఉండేది కాదు? 1829. వీరిచే మధ్య భారతదేశంలో మొదలైన సత్నామీ ఉద్యమం చర్మకారుల యొక్క స్థాయి పెంపుదలకు కృషి చేసింది. ఘాసీదాస్ చే మధ్య భారతదేశంలో మొదలైన సత్నామీ ఉద్యమం చర్మకారుల యొక్క స్థాయి పెంపుదలకు కృషి చేసింది. తూర్పు బెంగాల్లో మత్వా తెగకు చెందిన హరిదాస్ ఠాకూర్ ఏ తెగవారి అభివృద్ధి కోసం పనిచేశాడు? చండాల తెగ. శ్రీనారాయణ గురు ఏ కులానికి చెందినవారు? ఎలవ కులం. ఒరు జాతి, ఒరు మతం, ఒరు దైవం మనుషును అన్న వీరి ప్రవచనం గొప్ప ప్రాచుర్యం పొందింది. శ్రీనారాయణ గారు ప్రవచనం. దీని అర్థం ఏంటో చూద్దాం ఇప్పుడు. సమస్త మానవాళిది ఒకటే కులం, ఒకటే మతం, ఒకటే దేవుడు అని ప్రవచించిన వారు శ్రీనారాయణ గురు. సో రెండిట్లో ఏదో ఒక రకంగా అడగొచ్చు కదా అని చెప్పేసి రెండు ఇలా ఇచ్చానమాట. ఆర్యులు కాబట్టి ఇతరుల కంటే తాము గొప్పవారమనే బ్రాహ్మణుల వాదను ఖండించిన వారు జ్యోతిరావు పూలే. ఆర్యులు విదేశీయులని వాదించాడు. సత్యశోధక్ సమాజ్ అనే సంస్థను స్థాపించి కుల సమానత్వానికే పోరాడిన వారు జ్యోతిరావు పూలే. క్రింది వారిలో శ్రమజీవులు శూద్రులు. 1873 సంవత్సరంలో జ్యోతిరావు పూలే రాసిన పుస్తకం గులాంగరి. హిందూ సమాజం సమానత్వం, కులతత్వం లేకపోవడం అనే రెండు ప్రధాన సూత్రాల ఆధారంగా పునర్వ్యవస్థీకరించబడాలని అన్న నాయకుడు బిఆర్ అంబేద్కర్. హిందూ సమాజం సమానత్వం, కులతత్వం లేకపోవడం అనే రెండు ప్రధాన సూత్రాల ఆధారంగా పునర్వ్యవస్థీకరించబడాలన్న అన్న నాయకుడు బిఆర్ అంబేద్కర్. 1927లో అంబేద్కర్ మొదలుపెట్టిన ఉద్యమం ఆలయ ప్రవేశ ఉద్యమం. పెరియార్గా పిలువబడేవారు ఈవి రామస్వామి నాయకర్. ఈవి రామస్వామి నాయకర్ అలియాస్ పెరియార్ మొదలుపెట్టిన ఉద్యమం ఆత్మగౌరవ ఉద్యమం. హిందూ స్మృతులు, ముఖ్యంగా మనుస్మృతిని తీవ్రంగా వ్యతిరేకించిన వారు ఈవి రామస్వామి నాయకర్ అలియాస్ పెరియార్. మనువు ఏర్పరిచిన ప్రాచీన కాల చట్టాలను, భగవద్గీతను, రామాయణాన్ని విమర్శించిన వారు పెరియార్. కేశవ చంద్రసేన్ ఈ సమాజంలో ముఖ్య నాయకుడు. బ్రహ్మ సమాజం ఏర్పడిన సంవత్సరం 1830. హెన్రీ లూయిస్ వివియన్ డెరోజియా పేర్కొన్న ఉద్యమం యంగ్ బెంగాల్ ఉద్యమం. స్వామి వివేకానంద అసలు పేరు నరేంద్రనాథ్ దత్త. సామాజిక సేవ, నిస్వార్థ జీవనం ద్వారా మోక్షాన్ని పొందవచ్చని నొక్కి చెప్పింది రామకృష్ణ మిషన్. స్వామి వివేకానంద రామకృష్ణ మిషన్కు తన గురువు రామకృష్ణ పరమహంస పేరు పెట్టారు. భారతదేశాన్ని ఉద్దేశించి అంతటి జ్ఞానవంతమైన ఆ దేశానికి మిషనరీలను పంపడం ఎంత తెలివి తక్కువ పని అని నివేదించిన పత్రిక న్యూయార్క్ హెరాల్డ్. నిజానికి ఆధునిక కాలంలో వేదాంతానికి ప్రపంచ స్థాయిలో ఆధ్యాత్మిక పూర్వ వైభవాన్ని తీసుకొచ్చిన మొదటి భారతీయుడు స్వామి వివేకానంద. క్రింది వానిలో ప్రార్థన సమాజంకి సంబంధించి సరైనది? 1867లో బొంబాయిలో స్థాపించబడింది. బాల్య వివాహాలు రద్దు చేయాలని కోరింది. స్త్రీ విద్యను ప్రోత్సహించడానికి కృషి చేసింది. వితంతు పునర్వివాహాల నిషేధానికి అంతం పలకాలని కోరింది. సో ఈ క్వశ్చన్స్ ఎగ్జామ్లో అయితే కొంచెం డిఫరెంట్గా అడుగుతూ ఉంటున్నాను, సో చూసుకోండి. క్రింది వానిలో వేద సమాజంకి సంబంధించి సరైనది? 1864లో చెన్నైలో స్థాపించబడింది. ఇది బ్రహ్మ సమాజం నుండి ప్రేరణ పొందినది. వితంతు పునర్వివాహాలు ప్రోత్సహించడానికి కృషి చేసింది. దాని సభ్యులు ఒకే దేవుణ్ణి విశ్వసించారు. 1875లో అలీగఢ్లో సయ్యద్ అహ్మద్ ఖాన్ స్థాపించిన కళాశాల మహమ్మదీయ ఆంగ్లో ఓరియంటల్, తర్వాత అలీగఢ్ ముస్లిం విశ్వవిద్యాలయంగా మారింది. ఇది సిక్కుల సంస్కరణ సంస్థలైన మొదటి సింగ్ సభలు 1879లో లాహోర్, 1873లో అమృత్సర్, అంటే లాహోర్లో జరిగింది, అమృత్సర్లో జరిగిందనమాట. 1892లో సింగ్ సభ ఉద్యమ నాయకుల చేత స్థాపించబడిన కళాశాల ఖల్సా. కుల అణచివేత, అమెరికా బానిసత్వం మధ్య సంబంధం ఎలా ఏర్పరిచారో తెలియజేసే పుస్తకం గులాంగరి. ఏ శతాబ్దంలో బానిసల వ్యాపారం ప్రారంభమైంది? 17వ శతాబ్దంలో.
ఆఫ్రికా నుండి నల్ల జాతీయులను పట్టుకొని తీసుకొచ్చి అమెరికాలోని తెల్ల పెంపకందారులకు విక్రయించేవారు, అంటే అమ్మేవారు. గెట్టిస్బర్గ్లో ప్రసంగిస్తూ ఎవరైతే బానిస వ్యతిరేకంగా పోరాడారో వారు ప్రజాస్వామ్యానికై పోరాడినట్లే అని ఎవరు చెప్పారు? అబ్రహం లింకన్. జాతి ప్రజలందరూ సమానత్వానికే పోరాడాలని చెప్తూ ప్రజల చేత ప్రజల కొరకు పోరాడే ప్రభుత్వం భూమిపై ఎప్పటికీ అంతరించిపోదని నినాదం ఇచ్చిన వారు అబ్రహం లింకన్. రాజా రామ్మోహన్ రాయ్ గారికి సంబంధించి క్రింది వాటిలో సరైనది. సత్య ఆచారానికి వ్యతిరేకంగా ప్రచారాన్ని ప్రారంభించారు. సంస్కృతం, పర్షియన్, ఇతర భారతీయ, యూరోపియన్ భాషల్లో ప్రావీణ్యం కలదు. మహిళలకు ఎక్కువ స్వేచ్ఛను, సమానత్వాన్ని తీసుకురావాలని భావించారు. పాశ్చాత్య విద్యను వ్యాప్తి చేయాలని భావించారు. ఇది టీచర్స్ ఈ లెసన్ సంబంధించిన టోటల్ 65 బిట్స్. మీ దగ్గర టెక్స్ట్ బుక్స్ ఉన్నట్లయితే వీడియో 2 టైమ్స్ చూసి అప్పుడు చదివినట్లయితే మీకు బాగా గుర్తుంటుంది. నేను ఎక్కడ ఏ విధంగా బిట్ అయితే ఇచ్చానో మీకు ఒక ఐడియా ఉంటుంది, బాగా గుర్తుంటుంది. టెక్స్ట్ బుక్స్ లేని వాళ్ళు ఇవే బిట్స్ రాసుకొని మళ్ళీ రివిజన్ చేస్తూ ఉండండి. వీటికి మించి అయితే బిట్స్ అయితే అడగడు. సో మీకోసమే టైం పెట్టి చేస్తున్నాను కాబట్టి మీ సబ్స్క్రైబ్తో నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోకి ఇంకా లైక్ చేయకపోతే ప్లీజ్ లైక్ చేసండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.